ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే. అందరికీ నమస్కారం అండి. మనకు రేపు 2వ మంగళవారము మంగళ గౌరీదేవిని పూజిస్తాము. మంగళ గౌరీదేవికి సంబంధించిన కథ ఉన్నది. దాన్నే మనం ప్రతి వారం కూడా వినవలసి ఉంటుంది. అయితే మనకు పరమేశ్వరుడు చెప్పాడు ఈ వ్రత నియమాలను. అంటే వ్రతము చేయడం ఏ విధంగా చేయాలో ఒకటి, మనము ఎలా ఉండాలో నియమంగా అవి కూడా విశదపరిచిండు పార్వతీదేవికి తెలియజేసిండు అన్నమాట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనము చెప్పుకుందాం. మరి అవి చెప్పుకునే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. మీరు చక్కగా చూసి ఫాలో అవ్వచ్చు. తర్వాత చూసిన తర్వాత లైక్ బటన్ నొక్కడం మర్చిపోతూ ఉన్నారు. అందరికీ లైక్ చేయాలి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొకళ్ళు కూడా దాన్ని లైక్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట. అందుకోసము మీరు తప్పకుండా లైక్ చేయాలి. తర్వాత షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయితే ఏం చెప్పాడు అంటే, ఈ కథలో మనకు ఒక రాజకుమారి ఉంది. ఆమె వ్రతాన్ని ఆచరించింది. రాజు భార్య చక్కగా వ్రతాన్ని ఆచరిస్తే ఆమె ఎంత భక్తితో ఆచరించింది. ఆమె భక్తి వల్లనే ఇప్పుడు ఆ రాకుమారికి కూడా అటువంటి భక్తి భావాన్ని కలిగించింది తల్లి బిడ్డకు. కాబట్టి ఆ విధంగా మనము మన ఇంట్లో పిల్లలకు భక్తి భావాన్ని కలిగించాలి. తర్వాత ఇంటిల్లిపాది చక్కగా సంతోషంగా ఆహ్లాదంగా ఉండి ఈ నోము చేసుకోవాలి. మరి ఆ రాకుమారి తెలియకుండా వివాహం జరిగినప్పటికీ ఆ భర్తతోనే నేను ఉంటాను, ఆ అత్తగారింటికే వెళ్తాను, ఇంకో వివాహం చేసుకోను అని తన తండ్రితో చెప్పింది. ఆ విధంగా భర్తను గౌరవించాలి, నమ్మాలి. భర్త చెప్పిన దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని భార్యాభర్తలు కొట్లాడుతూ ఈ వ్రతాన్ని చేయకూడదు. ఇంటిల్లిపాది మరి పెద్దలను అత్తమామలకు సేవలు చేయాలి. ఆమె భక్తితోని చక్కగా కాటికను పెట్టగానే వాళ్ళకు కళ్ళ చూపు వచ్చింది. మరి ఆమె అంత భక్తి కలిగి ఉండాలి. మనము చేసే పూజ యందు మనము భక్తి కలిగి ఉండాలి. మన చుట్టూ మన కుటుంబాన్ని అంతా కూడా అలా భక్తిగా ఉండే విధంగా మనము తయారు చేసుకోవాలి. గొడవలు పెట్టుకోకూడదు. ఇంట్లో గొడవలు పెట్టుకొని వ్రతాలు చేస్తే మనకే మనసు ప్రశాంతంగా ఉండదు. చికాకులు జరగడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి ఇంట్లో పూజలు చేసినా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం మనకు కలగదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రశాంత చిత్తులయ్యి సత్వగుణం కలిగి ఒకరి యందు ఒకరు ప్రేమానురాగాలతోని సహకరించుకుంటూ ఇంటిల్లిపాది ఒక స్త్రీ చేస్తూ ఉంది అంటే ఆమె చేసే పనులన్నిట్లో కూడా అందరూ సహకరించి ఆమె ప్రశాంతంగా పూజను నిర్వహించుకునే విధంగా ఉండాలి. మరి ఇంట్లో పెద్దలను అనుమతి తీసుకొని పూజ చేయాలి. పెద్దలను గౌరవించాలి. వాళ్లకు సేవలు చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలోనూ విసుక్కోకూడదు. ఇవన్నీ మనము మనసా వాచా కర్మణ ఆచరించినప్పుడే మనకు ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకు సౌభాగ్యం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి అని ఈ నియమాలన్నీ సాక్షాత్తు పరమశివుడు పార్వతితో చెప్పిండు. పార్వతీదేవి కూడా నోములు నోచుకున్నది. మరి ఇలా నోము నోచుకున్నప్పుడు ఎవరైనా బ్రాహ్మలను పిలిస్తే వాళ్ళకి పిలవకుండా మనమే వ్రతం చేసుకున్నా
మనం ఏం వ్రతాలు చేసుకోకపోయినా ఎవరన్నా చేసుకుంటే కూడా మనం వినవచ్చు. లేదు ఇంట్లో అమ్మవారి దగ్గర ఒక దీపం వెలిగించి ఆ వ్రత కథను విని మనం ఆనందంగా ఏదైనా ఆరగింపు చేసి అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే ఈ వ్రత నియమాలు వ్రతం చేసే వాళ్లకు ఖచ్చితంగా ఉంటాయి. అయితే మనం మానసికంగా కూడా ఇటువంటి వాటికి అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఆ నియమాలను పాటించాలి. పూజలో నియమాలు ఉంటాయి, మన ప్రవర్తనలో కూడా నియమాలు ఉంటాయి. అవి పాటించినప్పుడే భక్తితోని ఆ సారంగా చేసినప్పుడే మనకు దాని యొక్క ఫలితం అనేది కలుగుతుంది అని మనకు పరమశివుడు పార్వతీదేవితోని చెప్పిండు. కాబట్టి ఇవి గమనించుకొని ఆ విధంగా మీరు పూజించుకొని 100% ఫలితాన్ని పొందాలి అని కోరుతూ నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.